డ్రాగన్ ఫ్రూట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మే 14 మార్నింగ్ 6 o'clock. ఏప్రిల్లో కురిసిన వానకు ఇంతకుముందు వీడియోలాగా చెప్పినట్టు పూత వచ్చిందని చెప్పాను. మేలో కొట్టిన ఎండలకు మొత్తం మాడిపోయింది. మాడిపోగా మిగిలినవి కాత కాసినాయి బాగా, కాకపోతే చిన్నగా వచ్చినుండే. ఆ తర్వాత వచ్చిన పూతకు ఈ విధంగా అయింది. కొంచెం వర్షం పడేసరికి కొంచెం ఉబ్బింది, కాయ కొంచెం పెద్ద అయింది. ఫస్ట్ వచ్చింది ఇంతకంటే చిన్నగా ఉండే సైజు, 100 grams వచ్చింది. అది అమ్మడానికి ఏం చేయలేదు, కానీ ఇంత పంచడానికి సరిపోయింది. ఇంకా తర్వాత వచ్చిన పూత కూడా మొత్తము కట్ చేసేసినాం, ఎందుకంటే ఎండలకు మాడిపోతుంది, చెట్టు కూడా కొంచెం వీక్ అవుతుందని చెప్పేసి కట్ చేసినాం. మొత్తం కట్ చేసిన 2 days నుంచి వర్షాలు, వాతావరణం చల్లబడ్డది, వర్షాలు పడుతున్నాయి. అడపదడప 2 daysకి 3 daysకి ఒకసారి పడుతున్నాయి. చైనక్లే ఉండే మొత్తం దీనిపైన పోయింది. చూడాలి, ఈ 2-3 days చూసి మళ్ళీ ఒకవేళ ఎండలు పెరిగితే కనుక మళ్ళీ కొట్టాల్సి ఉంటుందేమో. మే 14th కాబట్టి ఇంకో 15 days అయితే అయిపోతుంది. వాతావరణం అయితే చల్లగా ఉంది, కొట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కాకపోతే ఈ మే నెల అసలు గ్రోతింగ్ అనేది లేదు చెట్లు మొక్కలకు. ఎండలు, విపరీతమైన ఎండల్లో కూడా మొత్తం వేరే దగ్గర చూసాను ఎల్లో అయిపోయినాయి. ఇక చైనాక్లే వల్లను మనకు ప్లస్ పాయింట్ అయింది, మనంతా ఎల్లోయిష్ ఏం కాలేదు. ఇక మళ్ళీ మొన్న మేలో స్టార్ట్ అయిన వర్షాలకు పూత కూడా మళ్ళీ స్టార్ట్ అయింది, కొత్తది బడ్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చే బడ్స్ ఏమైనా మనకి కమర్షియల్గా సేల్కి ఉపయోగపడతాయి. ఇది నా ఫస్ట్ క్రాప్ అనుకోవాలి, ఇది సేల్ చేయడానికి. ఇది నేటికి కరెక్ట్గా లాస్ట్ ఇయర్ 2023 February 17th వేసాను. ఈరోజు మే 14th కాబట్టి 5 months కంప్లీట్ చేసుకున్న పంటగా చెప్పుకోవచ్చు. 15 months కంప్లీట్ చేసుకున్న పంటగా చెప్పచ్చు. ఈదురుగాలులకు మంటలు చాలా వరకు విరిగిపోయినాయి. కొందరు ఒక్కొక్క రకంగా ఉన్నాయి, ఒక్కొక్కరివి. ఒకరేమో కట్ చేయొద్దంటారు, కొందరు కట్ చేయమంటున్నారు. కట్ చేయకుంటే ఇలా విరిగిపోతున్నాయి, కట్ చేస్తే గ్రోతింగ్ తక్కువ అవుతుంది. కాకపోతే ఇప్పుడు మొక్కలు ముదురుతాయి కాబట్టి స్టెమ్స్ కట్ చేశాను. కట్ చేసినాక మళ్ళీ ఈ విధంగా వస్తున్నాయి. ఈ విధంగా వచ్చిన ఏం యూజ్ ఉండే ఇప్పుడైతే, కానీ కట్ చేసేద్దాం. స్టెమ్స్ అన్నీ కూడా కొంచెం వాడిపోయినట్టు ముడుచుకుపోయినాయి, ఇంత హెల్దీగా లేవు. హెల్దీ కావాలంటే ఇంకో 2 వర్షాలు కుడిస్తే హెల్దీగా అవుతుంది. దీనికి నేను కేవలం ధరణి శుద్ధి, నానగోళ్ళే వాడతాను. ఏవి రకంగా ఎరువులు మామూలుగా ఆర్గానిక్గానే యూజ్ చేస్తాను, ఏం వాడలేదు ఇప్పటివరకు. అయినా కూడా గ్రోత్ బాగానే అనిపించింది. ఇది సియామ్ రెడ్ వెరైటీ. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.